ఫైటర్ జెట్స్ని కూల్చేసాం, అప్పుడు వ్యాన్స్ని పంపించారు, జేడీ వ్యాన్స్ని. అంటే అదే పని ముందు యుద్ధంతో చేయాలనుకున్నారు, బలవంతంగా కుదరలేదు, తర్వాత పొలైట్గా అడగడానికి ట్రై చేశారు అని చెప్పేసి అంటున్నారు. సో మిస్టర్ ట్రంప్, 2 doors, అంటే మీకు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, డోర్ 1, మోర్ వార్, మోర్ wreckage, మోర్ హ్యూమిలియేషన్, మోర్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ప్రెషర్. డోర్ 2, back to the table on our terms, both lead to the same place, we are in no hurry. సో నీకు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, మరింత యుద్ధం, మరింత నష్టం, మరింత హ్యూమిలియేషన్, మరింత ప్రెషర్ నీ మీద. రెండో మార్గం, బ్యాక్ టు ద టేబుల్, మరొకసారి చర్చించుకుందాం కూర్చొని, కానీ మా టర్మ్స్ ప్రకారం, మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మాట్లాడుకుందాం, తొందర ఏం లేదు అని చెప్పి వాళ్ళు ట్వీట్ చేస్తున్నారు. సో వీ కెన్ సీ ఇరాన్ ఈజ్ సేమ్ అగైన్. దే ఆర్ స్టిల్ స్టబర్న్, దే ఆర్ స్టిల్ స్ట్రాంగ్, దే ఆర్ స్టిల్ మోర్ కాన్ఫిడెంట్ అండ్ దే ఆర్ రెడీ టు లూజ్. అంటే దే ఆర్ రెడీ టు లూజ్. ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే, సాక్రిఫైస్ చేయలేని వాళ్ళు, చేయడానికి సిద్ధంగా లేని వాళ్ళు గెలవడం చాలా కష్టం. ఎలాంటి పరిస్థితులైనా యుద్ధం చేయగలుగుతారు ఒక్కసారి త్యాగానికి సిద్ధమైన వాళ్ళు, ప్రాణం అంటే లెక్క చేయని వాళ్ళు. ఇరాన్ ఈజ్ ఇన్ దట్ పర్టికులర్ స్టేజ్. సో అందుకని ఖచ్చితంగా ఇరాన్ ఇప్పుడు చేస్తున్నటువంటి ట్వీట్స్లో కూడా అదే కనిపిస్తుంది. అమెరికాను బెదిరిస్తుంది. అమెరికా వైపు వాళ్ళ యుద్ధ నౌకల్ని స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ వైపు మూవ్ చేస్తుంటే, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ని స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ వైపు మూవ్ చేస్తుంటే, మరోవైపు ఇరాన్ ఈజ్ థ్రెటనింగ్ US. They are giving deadline. They are giving, they are telling him they both need to sit on their terms only అంటున్నారు. సో హౌ స్ట్రాంగ్ దే ఆర్ అనేది ఒక్కసారి మీరు చూడొచ్చు. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ అంశం మీద? ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారు ఈరోజు సాయంత్రం 7:30 డూ యూ థింక్ మరొకసారి ఇక ట్రంప్కి వేరే ఆప్షన్ లేని పరిస్థితి, చివరి ఆప్షన్గా చర్చలు అనేది ఒకటి జరిగాయి. బికాజ్ 2 కారణాలు. ఒకటి, జరిగిన నష్టానికి తాను సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అమెరికాలో. సైనికుల ప్రాణాలకి, జరిగిన ఆస్తి నష్టానికి, వాళ్ళు కోల్పోయినటువంటి మొత్తం అమ్యునేషన్కి సమాధానం చెప్పుకోవాలి టు ద పీపుల్ ఆఫ్ అమెరికా. అట్ ద సేమ్ టైం, ఒకవేళ ఇరాన్కి ఏదైనా తీవ్రమైనటువంటి నష్టం, మనం ఊహించలేనంత నష్టం, ఊహించడానికి భయపడే నష్టం, ఒకవేళ అంటే లైక్ న్యూక్లియర్ బాంబ్స్ ఆర్ ఇంకేదైనా అలాంటి పెద్ద థ్రెట్ కాదు, అలాంటి నష్టం ఏదైనా జరిగితే, ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్లో ఒకవేళ ఏదైనా చేసినా సరే, ట్రంప్కి ఇదిగోనే ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ టు బ్రింగ్ పీస్ ఇన్ ద వరల్డ్ అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో దానికోసం ఈ డ్రామా ఆడారా? పాకిస్తాన్ లాంటి ఒక పనికిమాలిన దేశాన్ని అడ్డుపెట్టుకొని ట్రంప్ ఒక డ్రామా ఆడాడా? సో ఇక్కడ కేవలం ఇజ్రాయెల్కి మాత్రమే కాదు, ట్రంప్కి కూడా ఇష్టం లేదా ఇరాన్ని ఇలా భరించడం? ఇరాన్తో ఇలాంటి శాంతి చర్చలు ఇష్టం లేదా? కేవలం ప్రపంచానికి ఒక సమాధానం చెప్పుకోవడానికి, ఒక సాకు చెప్పుకోవడానికి మాత్రమేనా ఇవంతా? లేదంటే నిజంగా ఇప్పుడు రష్యా రెడీగా ఉంది, భారత్ రెడీగా ఉంటుంది ఒక్క మాట అడిగితే, అండ్ వీ హ్యావ్ ద కేపబిలిటీ టు మేక్ పీస్, టు బ్రింగ్ పీస్ బిట్వీన్ దీస్ కంట్రీస్. కానీ ట్రంప్ మాత్రం ఎక్కడైతే సక్సెస్ అవ్వదో అలాంటి ఆప్షన్నే ఎంచుకున్నాడు. డోంట్ యూ థింక్ ఇట్స్ ఇంటెన్షనల్? డోంట్ యూ థింక్ ఇట్స్ ప్రీ ప్లాన్డ్? సో ఇప్పుడు జరుగుతున్నటువంటి వరుస పరిణామాలు, చాలా వేగంగా మారుతున్న ఈ యుద్ధ పరిణామాలకు సంబంధించి RTV మీకు ఎక్స్క్లూజివ్గా మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది. ఏం జరుగుతుంది, అంతర్జాతీయ పరిణామాలు ఎలా మారుతున్నాయి, యుద్ధం ఎలా మారుతుంది అనేది ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉన్నాం, డీటెయిల్స్ అందిస్తూనే ఉంటాం. ఫాలో అవుతూ ఉండండి అండ్ మీ అభిప్రాయాల్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ట్రంప్ ఏమన్నాడు మరొక్కసారి నేను మీకు చూపిస్తాను. Iran will not be able to sell oil, and that would be very effective. But what we want to do is and again, we don't need it. What we notice and what we see and what I think is maybe my idea, maybe not, I don't know. But there are many boats heading toward our country to fill up with oil and then go and take it. So they're not going to go through the Hormuz Strait. And ultimately that'll be corrected. But in the meantime, they're using us. We have more oil because of drill baby drill. We have more oil than Russia and Saudi Arabia put together. So if you look at Russia and Saudi Arabia, 2 big ones,
We have much more oil than they have put together. And what's happening is boats are coming over here, filling up. We don't have to go through the Hormuz. I would say it's holding well. Their military is destroyed. Their whole Navy is underwater. You know that 158 ships are gone. Their Navy's gone. Most of their mine droppers are gone. We have a lot of people, as you know, at 10 o'clock tomorrow, we have a సో blockade ట్రంప్ going ఇచ్చినటువంటి డెడ్ లైన్ మనకి చూస్తున్నాం మరొకసారి. అండ్ ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు హర్మూజ్లో రాత్రి జరగబోతున్నటువంటి యుద్ధంలో ఎవరు గెలవబోతున్నారు అనే ప్రశ్న అడిగితే ఆల్మోస్ట్ 50-50 ఛాన్సెస్ అన్నట్లుగా ఉంది పరిస్థితి. 49% యుఎస్ ఉంటే ఇరాన్ 51% అంటున్నారు. సో నిన్న మొన్నటి వరకు ఇరాన్కి చాలా ఫేవర్గా ఉండేది సిచ్యువేషన్. కానీ స్లోగా ప్రజల మనసుల్లో సైతం అర్థమవుతుంది ట్రంప్ ఇక తెగించక తప్పని పరిస్థితి వచ్చిందా, ట్రంప్ ఇక పూర్తిగా అన్లీష్ అవ్వబోతున్నాడా అని అనిపిస్తున్నట్లుంది. అండ్ ఎవ్రీబడి నో దట్ ఇఫ్ యుఎస్ అన్లీష్ totally, fully